ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం, ఇట్లా దొంగతనం జరగటం. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాం, కరుణాకరెడ్డిని పిలిచాం అని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం. నువ్వు అంటున్నావు వాళ్ళు ఏం అడగలేదు నన్ను, వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు నిజంగా చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని, దానికోసమే కదా. అందుకే నేను ముందే చెప్పా, వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఈ విచారణలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాం, నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్తాం. సార్, టీటీడీ వేదికగా పరకామణికి సంబంధించి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఎట్లా చూస్తారు సార్? అదే చాలా దారుణం అని చెప్పా కదా. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి, వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి, దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా. అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ ఇక్కడ పరకామణి విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం. వాళ్ళ నిర్ధారణ తేల్చనేయండి, అందుకే మనం సహకరిస్తున్నాం. మనం తప్పు చేసింటే వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా వాళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నాం. తెలీదు, నాకేం చెప్పలేదు. ఓకే రైట్, ఇది వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నమాట. పరకామణిలో ఆ రోజు అంటే మా పీరియడ్లో జరిగిన సంఘటన తర్వాత నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత లడ్డు విషయంలో కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము. సో మమ్మల్ని దోషులుగా చూడొద్దు అనేటువంటి మాటను కూడా ఆయన కోట్ చేస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్, ఈరోజు సిఐడి విచారణకి వైవి సుబ్బారెడ్డి వెళ్ళారు. సో ప్రజెంట్ ఆయన ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు? ఆయన పైన అటు సిఐడి అధికారులు ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించారు? ఎందుకంటే అటు పరకామణి కేసు కానివ్వండి, లడ్డు విషయంలో ముఖ్యంగా పరకామణి కేసు విషయం పైన ప్రధానంగా చర్చ జరిగినప్పుడు ఏ క్వశ్చన్లు వేశారనే సమాధానం ఏంటి? మన టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇవాళ సిఐడి అధికారులు పరకామణి కేసు సంబంధించి విచారణ పిలిచారు. అయితే ఈ నేపథ్యంలో విచారణకు హాజరైనటువంటి వైవి సుబ్బారెడ్డి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ పరకామణి విషయం కావచ్చు, కల్తీ వ్యవహారం సంబంధించి మా ప్రభుత్వం హయాంలో జరిగింది కాబట్టి మమ్మల్ని దోషులుగా చూపించేటువంటి ప్రయత్నం చేయాలని కూడా భావిస్తున్నారు. అయితే ఈ కేసులు రెండింటినీ కూడా నిగ్గుదీరిస్తే సంతోషమే. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా పరకామణి కావచ్చు, ఇటు కల్తీకి సంబంధించి అప్పటి ఎవరైతే అధికారులు చేశారా, ఈ యొక్క కేసును బయట రానికుండా ఆయన చేశారా, లేకపోతే విజిలెన్స్ అధికారులు చేశారంటూ కూడా ఆయన చేసినటువంటి వాక్యాలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కల్తీకి సంబంధించి సిట్ కావచ్చు, పరకామణికి సంబంధించి సిఐడి అధికారులు దర్యాప్తు వేగవంతంగా సాగుతుంది. మరొక రెండు మూడు రోజులనే ఇక పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు ముగిసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ యొక్క సిఐడి అధికారుల దర్యాప్తుకు వచ్చినటువంటి వైవి సుబ్బారెడ్డి తనను అడిగినటువంటి ప్రశ్నల గురించి కూడా మీడియా ప్రతినిధులు ఎటువంటి ప్రశ్నలు మీ మీద వేశారు, మీరు ప్రధానంగా అప్పుడు టీటీడీ చైర్మన్ గా మీరు ఉన్నారు కదా, ఎటువంటి క్వశ్చన్లు అడిగారనేసి మీడియా ప్రతినిధులు అడిగినటువంటి క్వశ్చన్లకు ఆయన సమాధానం చెప్తూ
రైట్. సో మా హయాంలో జరిగిన విషయం తర్వాత బయటపడింది. కొంతమంది అధికారులు దీన్ని తొక్కిపెట్టినట్టుగా ఉన్నారు, అప్పుడు బయటపడలేదు. సో ఆ తర్వాత బయటపడింది. సో ఇప్పుడు ఎవరైనా సరే మీరు ఆల్రెడీ విచారిస్తున్నాం అంటున్నారు కాబట్టి సిట్ నేపథ్యంలో ఎవరిని విచారించి ఆ విచారణలో మీకు దోషులుగా ఎవరు నిర్ధారణ అయినా కూడా వారికి కోర్టు పరంగా శిక్ష పడే విధంగా అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాం, వారు ఆ రకంగా శిక్షిద్దాం. అంతేగాని మమ్మల్ని దోషులుగా చూడకండి, ఆ రోజు జరిగిన సంఘటన నాకు తెలియదు, ఆ తర్వాత బయటపడిందనే మాటని వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత లడ్డు విషయంలో కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఈరోజు సిఐడి సిట్ అధికారుల ముందు ఆయన విచారణకు హాజరయ్యాడు. గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు ఆయన. సో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి ఈరోజు మళ్ళీ విచారణకు ఎదుర్కొన్న నేపథ్యంలో చాలామంది ఆయన వెంట మాజీ మంత్రి పేరు నాని ఉన్నారు, తర్వాత అటు అవినాష్ ఉన్నారు, సో పలువురు నేతలు కూడా ఉన్నారు, కీలకమైన వైసీపీ నాయకులు కూడా ఆయన వెంటున్నారు. సో నిజంగా అక్కడ జరిగినటువంటి తప్పొప్పులని మీరు బయట పెట్టండి, ఆ తర్వాత డెఫినెట్గా దోషులను శిక్షిద్దామని రకంగా ఆయన మాట్లాడడం మనం చూసాం. కానీ దోషులుగా చూడొద్దు అని అంటున్నారు. ఒకసారి మళ్ళీ వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఆ తర్వాత పరకామణికి సంబంధించిన కేసు కానివ్వండి, లడ్డు విషయంలో అసలు తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం, ఇట్లా దొంగతనం జరగటం. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాం, కరుణాకరెడ్డిని పిలిచామని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం. నువ్వు అంటున్నావు వాళ్ళేం అడగలేదు నన్ను, వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా. వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా. అదే ఇప్పుడు నిజంగా చెప్పా కదా, నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని, దానికోసమే కదా. అందుకే నేను ముందే చెప్పా, వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఈ విచారణలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాం, నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్తాం. సార్, టీటీడీ వేదికగా పరకామణికి సంబంధించి లడ్డూకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం వరుసగా దీన్ని రాజకీయంగా మార్చి చేస్తున్నటువంటి విమర్శలు మీరు ఎట్లా చూస్తారు? అదే చాలా దారుణం అని చెప్పా కదా. టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి, పరకామణి విషయంలో కానివ్వండి, కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నిజంగా మీరు